ఏమాత్రం నీటి వసతి ఉన్నా రైతులు సాగుకు మొగ్గు చూపే ధాన్యపు పంట వరి. తెలంగాణలో యాసంగి వరి నాట్లు వేసేందుకు కొందరు నార్లు పోస్తుండగా మరికొందరు నేరుగా విత్తుకుంటున్నారు. వరి పంటను ఏ విధానంలో సాగు చేసినప్పటికీ కలుపు సమస్య తప్పనిసరిగా ఉంటుంది. కలుపు మొక్కలు ఇటు నారుమడిలోనూ అటు ప్రధాన పొలంలోనూ పోషకాలకు పోటీ పడుతూ పంటను ఎదగనివ్వవు. కాబట్టి వరి నారుమళ్లు అలానే నాటు వేసినా నేరుగా విత్తిన పొలాల్లో కలుపు నివారణకు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజన్నగర్లోని వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ సిహెచ్ దామోదర్ రాజు. వరిలో కలుపు నివారణ 2 దశలలో ఉంటుంది. ముఖ్యంగా నారుమడిలో కలుపు నివారణ, తర్వాత ప్రధాన పొలంలో కలుపు నివారణ. ముఖ్యంగా తెలంగాణలో మనకు ఈ కూలీల సమస్య అధికంగా ఉంది. తర్వాత కూలీల రేట్లు కూడా పెరిగాయి. మనకు కూలీల ద్వారా కలుపు తీయడం అనేది ఖర్చుతో కూడుకున్న పనిగా మారింది. అదేవిధంగా టైంకు మనం కూలీలు దొరకకపోవడం వల్ల, సమయానుకూలంగా కలుపు తీయకపోవడం వల్ల కూడా మనకు దిగుబడులు నష్టపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా నారుమడిలో అయితే మీకు కలుపు తర్వాత ప్రధాన పొలం నారు గుర్తించక మనం తీయడం కష్టమవుతుందన్నమాట. కాబట్టి దీనికి మనము కలుపు మందులు వాడడం అనేది మంచి పద్ధతి. ముఖ్యంగా నారుమడిలో 2 రకాల కలుపు మందులు మనకు అందుబాటులో ఉన్నాయి. ఒకటి ప్రీ ఎమర్జెన్స్ కలుపు మందులు, ఇంకోటి పోస్ట్ ఎమర్జెన్స్. ప్రీ ఎమర్జెన్స్ అంటే కలుపు విత్తనం మొలవక ముందు వాటిని చంపే కలుపు మందులు. పోస్ట్ ఎమర్జెన్స్ అంటే కలుపు మొలిసిన తర్వాత, కలుపు పెరిగిన తర్వాత కూడా ఓన్లీ కలుపునే చంపేసి ప్రధాన పొలంకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండే కలుపు మందులు అన్నమాట. సో ప్రీ ఎమర్జెన్స్ కలుపు మందులు మనము ముఖ్యంగా నార్మడిలో కానీ, తర్వాత నేరుగా విత్తే వరిలో కానీ వాడుకోవడానికి అనువుగా ఉన్న మందులు ఏంటంటే, ఒకటి బ్యూటాక్లోర్. ఇది 1 ఎకరా ఏరియాకు 1 నుంచి 1.5 లీటర్లు ఇసుకలో కలిపి చల్లుకోవాలి. పల్సగా నీరుంచి కలుపు మొలవక ముందు, మొలక మొలిసిన తర్వాత చల్లుకున్నట్లయితే కలుపు నివారిస్తుంది. మనకు ప్రధాన పొలానికి ఎలాంటి హాని కలగదు. బ్యూటాక్లోర్ కాకుంటే అనిలోఫాస్ అని 1 ఎకరానికి 400 నుంచి 500 ml మీరు ఇసుకలు కలిపి చల్లుకునే అవకాశం ఉంటుంది. అదే కాకుండా పైరజోసల్ఫ్యూరాన్ ఇథైల్ అదొక మందు. తర్వాత ఆల్మిక్స్ అని 2 కలుపు మందులు కలిసి ఉన్న మందు, అది కూడా మీరు 1 ఎకరానికి 8 ml వేసుకుంటే సరిపోతుంది. ఈ 3-4 మందులను మీరు ప్రీ ఎమర్జెన్సీగా వాడుకోవచ్చు. తర్వాత ప్రీ ఎమర్జెన్సీగా వేయలేదు, తర్వాత మీకు కలుపు మొలిసింది, ప్రధాన పొలంతో కలిసి ఉంది, అలాంటప్పుడు మీరు పోస్ట్ ఎమర్జెన్స్ కలుపు మందులు అంటే కలుపు మొలిసిన తర్వాత వాడే కలుపు మందులు కూడా వాడుకోవచ్చు. ముఖ్యంగా నేరుగా విత్తే వరిలో కానీ, లేదా నారుమడిలో కానీ. ఒకటి బిస్పైరిబాక్స్ సోడియం, అది 0.5 ml per లీటర్. తర్వాత ఇంకొకటి సైలోపాప్ బ్యూటైల్, అదైతే 2 ml per లీటర్. పెనాక్సిల్ అనే మందు కూడా మీరు వాడుకునే అవకాశం ఉంది పోస్ట్ ఎమర్జెన్సీ మందుగా. కలుపు ముఖ్యంగా డైరెక్ట్ సీడర్ రైస్లో కానీ, నార్మడిలో కానీ. ఇవి కాకుండా కాంబినేషన్ కెమికల్స్, అదేంటంటే పెనాక్సిలము ప్లస్ మన సైలోపాప్ బ్యూటైల్ కాంబినేషన్లో కొన్ని మందులు ఉన్నాయి. అవి కూడా బాగా పనిచేస్తున్నాయి. కాబట్టి మనకు ఈ మధ్య కాలంలో పోస్ట్ ఎమర్జెన్సీ కానీ, ప్రీ ఎమర్జెన్సీ కానీ మంచి కలుపు మందులు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి నారుమడికి కానీ, తర్వాత డైరెక్ట్ నేరుగా విత్తే వరకు కానీ ఈ మందులను వాడి మనము కలుపును నివారించుకునే అవకాశం ఉంది. ఏదో కొద్ది మందితో మనము మిగతా కలుపును తీసేసుకుంటే తక్కువ ఖర్చులో కలుపు యాజమాన్యం చేపట్టే అవకాశం ఉంది. ఇకపోతే ప్రధాన పొలంలో కూడా మనం 2 రకాలుగా కలుపు నివారణ చేయవచ్చు. ఒకటి ప్రీ ఎమర్జెన్స్ అంటే కలుపు మొలవక ముందు, కలుపు మొలిసిన తర్వాత పోస్ట్ ఎమర్జెన్స్. కలుపు మొలవక ముందు బ్యూటాక్లోర్ 1 ఎకరానికి 1.25 లీటర్లు పర్ ఎకర్. అదేవిధంగా అనిలోఫాస్, అది మీకు 400 నుంచి 500 ml. లేదంటే ప్రెటిలాక్లోర్, అది కూడా 400 నుంచి 500 ml 1 ఎకరానికి ఇసుకలో కలిపి చల్లుకున్నట్లయితే ప్రీ ఎమర్జెన్స్ కలుపు మొలవక ముందు ఇది సమర్థవంతంగా ప్రధాన పొలంలో కలుపు నివారణ చేస్తుంది. పోస్ట్ ఎమర్జెన్సీ విషయానికి వచ్చినప్పుడు పైరోజోసల్ఫ్యూరాన్ ఇథైల్, తర్వాత ఆల్మిక్స్ లాంటి మందులు కాంబినేషన్ కెమికల్స్, పెనాక్సిలం, తర్వాత నామినీ గోల్డ్ 0.5 ml per లీటర్, లేదంటే సైలోపాప్ బ్యూటైల్ 2 ml per లీటర్. ఇవి మీరు ప్రధాన పొలంలో పోస్ట్ ఎమర్జెన్సీ కలుపు వచ్చిన తర్వాత కలుపును చంపే విధంగా ప్రధాన పొలానికి వరికి ఏం కాకుండా ఈ మందులు స్ప్రే చేసుకునే అవకాశం ఉన్నదన్నమాట. కాబట్టి రైతులు ఈ కలుపు మందులపైన ఇంకా పూర్తి అవగాహన పెంచుకొని, అవి వాడే విధానం తెలుసుకొని
కరెక్ట్ సమయంలో కలుపు మందులు వాడినట్లయితే మీకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కలుపు మందు వాడేటప్పుడు నీరు పలసగా ఉండాలి. తర్వాత మీరు కలుపు మందు వేసిన తర్వాత అది అందులోకి ఇనికిపోయి లేయర్గా ఫామ్ కావాలన్నమాట. ఏది ప్రీ ఎమర్జెన్సీ కలుపు మందులు. పోస్ట్ ఎమర్జెన్సీ కలుపు మందులు వాడేటప్పుడు కలుపు లేతగా ఉండాలి. ఇవి గమనించి మీరు మందులు వాడినట్లయితే మీకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉందన్నమాట.